మన పాప పరిహారార్థం వసగిన దేవుని ప్రేమ బలిదానం బలి పూజల పాదన వేగమే రాగండి జనులారా ప్రభు దీవెన పొందగ వేగమే రాగండి ప్రియులారా సమాధానాల కోసం శాంతి స్థాపన కోసం దేవుని మానవుడై అవతరించెను దీనులను కనికరించెను సమాధానాల కోసం శాంతి స్థాపన కోసం దేవుని మానవుడై అవతరించెను దీనులను మానవ రక్షణ కోసం మనుషాలు మనుగడ కోసం తన ప్రాణం తన సర్వం త్యాగం చేసెను ఈ మార్గను పాటింపగా గురుతులు నేర్చెను మానవ రక్షణ కోసం మనుషాలు మనుగడ కోసం తన ప్రాణం తన సర్వం త్యాగం చేసెను పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరులారా, ఈ యొక్క విచారణకు దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను వస్తున్నాను. 10 సంవత్సరాల క్రితం ఒక చిన్నారి ఏమంటారు 10th క్లాస్ ఇంటర్మీడియట్ లాగా ఉండేవాడిని. దాని తర్వాత గురువైపు ప్రస్తుతం మొట్టమొదటిగా ఇక్కడికి వస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రంలో నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈనాటి సువిశేష పట్టణాలను మరి పవిత్ర గ్రంథ పట్టణాలను మనం చూసినట్లయితే ఈనాడు మనం ఆగమన కాలపు 3వ ఆదివారంలో అడిగి ఉన్నాం. ఈ యొక్క సువిశేష పట్టణాలు మనకి ఏం బోధిస్తున్నాయంటే, మనకు పాదగారు చెప్పి ఉన్నారు, నేను ఎంతో సంతోషిస్తున్నాను అన్నారు. అవును, నిజంగా మనమందరం కూడా సంతోషించాల్సినటువంటి దినం, రోజు అని మనకు సువార్త పట్టణాలు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాయి. మరి ఎందుకు సంతోషం? మనకేమైనా మంచి జరిగిందా? ఎందుకు సంతోషం? ఎగ్జాక్ట్లీ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకానికి, ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళిని రక్షించడానికి కోసమై, మనలో వెలుతురు నింపడం కోసమై, మనలో శాంతిని నింపడం కోసమై, మనలో ప్రేమను నింపడం కోసమై ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. కావున ఈ 3వ ఆగమన ఆదివారము మనము సంతోషించండి. పరలోకం ఎంతో సంతోషిస్తూ ఉన్నది, నా యొక్క కుమారుని లోకానికి పంపుటకు.
మరియు మనమందరం కూడా ఆ కుమారుని స్వీకరిస్తున్నాం. అంతకంటే రెట్టింపుగా మనము కూడా సంతోషించమని ఆ దివ్యత మనందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనలో చీకటి గడియలు ఎన్నో ఉన్నాయి, చీకటి క్రియలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కసారి నెమరు వేసుకుంటూ వెలుతురైనటువంటి ఆ క్రీస్తులకు ప్రసాదిద్దాం. ఆ వెలుతురును మనలో నింపమని ఆ క్రీస్తును అడుగుదాం. పాప మన్నింపును ఏ విధంగా అయితే మనకి ఈ రోజు దయచేసి ఉన్నారు, అందరికీ కూడా పాప మన్నింపును దయచేస్తూ మనలో వెలుగును నింపాలని ఆ దేవుని కోరుకుంటూ మన పాపములను ఒప్పుకుందాం. కొత్త జీవధార పాట నంబర్ 92, పాత జీవధార నంబర్ 100. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగైయుండనే నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగైయుండనే నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. చిగురాకుల కొసలకుండి జారి పడే మనసులా నిలకడలేనినా బ్రతుకులు మార్చితివి. చిగురాకుల కొసలకుండి జారి పడే మనసులా నిలకడలేనినా బ్రతుకులు మార్చితివి. మధురమైన నీ ప్రేమనే మరువలేనయ్యా, మధురమైన నీ ప్రేమనే మరువలేనయ్యా. మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా, మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మా రక్షకుని జన్మదినమును జరుపుకుని నిమిత్తము మేము మీకు సంతోషంతో నిరీక్షించుటను నీవు సూచించుచున్నావు. ఆ ఘనమైన రక్షణ ఆనందమును ఆస్వాదించి ఆ మహోత్సవమును గొప్ప ఉత్సాహముతో చేసుకుని మాకు సహాయపడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగమును జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మమ్ము కాపాడుటకు దేవుడు వచ్చుచున్నాడు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1 నుంచి 6 వరకు మరియు 10వ వచనము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1 నుంచి 6 వరకు మరియు 10వ వచనము. ఎండిన ఎడారి సంచరించునుగాక, మారుభూమి ప్రమోదము చెంది పుష్పించునుగాక, అది జాజి పూలు పూయునుగాక, సంతసముతో పాటలు పాడునుగాక, అది లెబనోను వలె వైభవముగా అలలారును, కర్మేలు శారోను మండలము వలె సారవంతమగును. ఎల్లరూ ప్రభువు వైభవమును కాంతురు, మన దేవుని తేజస్సును చూపుడు. అలసిపోయిన హస్తములను బలపరపుడు. గడగడ వణుకు మోకాలకు సత్తువ నిండు. మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడకుడు. శత్రువులకు ప్రతీకారము చేయుటకు విరోధులను శిక్షించి మిమ్ము కాపాడుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు.
వేదురు, మూగవారు సంతతముతో కేకలెడుదురు. మారుభూమిలో ఏరులో పారును, ఆయన రక్షించిన వారి ఇంటికి తిరిగి వద్దురు. ఉల్లాసముతో పాటలు పాడుచు మహా ఆనందముతో సియోనును చేరుకుందరు. వారు సంతోషముతో ప్రమోదముతో వద్దరు. వారి దుఃఖ విషాదములెల్లా తొలగిపోవును. ఇది ప్రభువు వాక్కు. కొత్త జీవధార పార్ట్ నంబర్ 132. తండ్రి వినియలారా మేలుకొందుమా, దేవుని హృదయమును మేలుకొనిదమా. తండ్రి వినియలారా మేలుకొందుమా, దేవుని హృదయమును మేలుకొనిదమా. తెల్లవారి కలుపులను తరిచివేయుదమా, తెల్లవారి కలుపులను తరిచివేయుదమా. తండ్రి దేవునికి స్తుతులు పాడెదమా, తండ్రి దేవునికి స్తుతులు పాడెదమా. తండ్రి వినియలారా మేలుకొందుమా, దేవుని హృదయమును మేలుకొనిదమా. రెండవ పట్టణము పునీత యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. సోదరులారా, మీ చేయనంత వరకు ఓపిక పట్టుడు. పొలమునందలి విలువైన పంట కొరకై రైతు ఎట్లు ఓపిక పట్టినో గమనింపుడు. తొలగని వర్షం కడపటి వర్షం సమకూరు వరకు రైతు ఓర్పుతో ఉండి ఆ విలువైన పంట కొరకు ఎదురు చూచుచున్నాడు కదా. కాబట్టి మీరు కూడా ఓపికతో ఉండవలేము. ప్రభువు ఇచ్చే దినము సమీపించినది కనుక ధైర్యముతో ఉండుడు. సోదరులారా, మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయరాదు, అప్పుడు దేవుడు మేము తీర్పునకు గురి చేయడు. తీర్పరి ద్వారం కడనే ఉన్నాడు, లోన ప్రవేశించుచున్నాడు. సోదరులారా, ప్రభు నామమును పలికిన ప్రవక్తలను స్మరింపుడు. కష్టములలో సహనంనే నేమియో ఎరుగుటకు వారిని ఉదాహరణముగా గైకొనుడు. ఇది ప్రభు వాక్కు. నీ మాటకు బలమున్నది యేసయ్యా, బలమున్నది. నీ మాటకు బలమున్నది యేసయ్యా, యేసయ్యా, బలమున్నది. నీ మాటకు బలమున్నది యేసయ్యా, యేసయ్యా, బలమున్నది. గలిలయ సంతమందు భయమందుగా నాడు కూడా చెడలేకే. గలిలయ సంతమందు
ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2 నుంచి 11వ వచనం వరకు. ఆ కాలములో చెరసాలలో ఉన్న యోహాను క్రీస్తు కార్యకలాపములను గూర్చి విని శిష్యులను ఆయన వద్దకు పంపెను. రాబోవు వాడవు నీవా, లేక మేము మరి ఒకని కొరకు ఎదురు చూడవలెనా అని యోహాను ఆజ్ఞ ప్రకారము వారు ప్రశ్నించారు. వారితో యేసు, పోయి మీరు వినుచున్న దానిని చూచుచున్న దానిని యోహానుకు తెలుపుడు. గుడ్డి వారు దృష్టిని పొందుచున్నారు, కుంటి వారు నడుచుచున్నారు, కుష్టి రోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, మృతుల పునరుద్ధానులగుచున్నారు, పేదలకు స్వార్థ ప్రకటింపబడుచున్నది. నన్ను ఆటంకముగా భావింపని వాడు ధన్యుడు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆ శిష్యులు పోయిన పిదప యేసు యోహానును గూర్చి జన సమూహములతో, మీరు ఏమి చూడవలెనని ఎడారికి పోయితిరి? గాలికి కదలాడు రెల్లునా? మరేమి చూడబోయితిరి? మృదు వస్త్రములు ధరించిన మనుషుడినా? మృదు వస్త్రములను ధరించిన వారు రాజభవనములలో నుందురు కదా. మరి ఎందులకు పోయితరి? ప్రవక్తలను చూచుటగా? అవును, ప్రవక్త కంటే గొప్పవాడిని అని నేను మీతో చెప్పుచున్నాను. ఇతనిని గూర్చి, ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును అని వ్రాయబడినది. మానవులందరిలో బాప్తిస్మ యోహాను కంటే అధికుడగు వాడు ఎవడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువైన వాడు అతని కంటే గొప్పవాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటా వాక్య పరిచయంలోకి వెళ్ళే ముందు మనము వాక్యం వినడానికి సిద్ధపరచుకుంటాం. మనమందరం దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో, పూజా బలిలో పాల్గొంటున్నాం. దేవుని యొక్క వాక్యమును వినుటకు, దివ్యశరీర రక్తమును స్వీకరించుటకు, యాజకుని యొక్క ఆశీర్వాదాలను పొందుకున్నటకై దేవాలయానికి వచ్చి ఉన్నాం. కాబట్టి మనమందరము కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలని, దేవుని యొక్క వాక్యమును ఆలకించే యొక్క శక్తిని దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు 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 మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి,
మీ యొక్క పరిశుద్ధమైన, శక్తివంతమైన, మహిమగల, ప్రశస్తమైన, విలువైన నామమును బట్టి మీకు ఎల్లవేళ స్తుతులు, స్తోత్రములు, వందనములు, ఆరాధనలు, ఘనమహిమలు యుగ యుగములో తరతరములో మీకే చెల్లునుగాక. దేవా, ఆగమన కాలం 3వ ఆదివారంలో ఉన్నాము తండ్రి. త్వరలో మీ కుమారుడు యేసుక్రీస్తు యొక్క మరి జన్మదినమును కొనియాటకై మమ్మల్ని మేము సిద్ధపరుచుకుంటూ ఉన్నాం. ఈ 4 ఆదివారములు మమ్మల్ని మేము కఠినముగా ప్రార్థనలతో, ఉపవాసములతో, దాన ధర్మములతో, జపమాలతో, కుటుంబ సందర్శనతో, క్యారల్ సింగింగ్తో మమ్మల్ని మేము సిద్ధపరుచుకుంటూ ఉన్నాం. ఆ ప్రభుని యోగ్య విధముగా మా హృదయాల్లోకి నివాసం ఏర్పరచడం కోసమై ప్రభు ఈరోజు పెద్ద కడపు అనే ఒక విచారణలో మేము చేరి ఉన్నాము. దేవా, ఈ గడిచిన వారం రోజులలో ప్రతి ఒక్క యానిమేటర్ ద్వారా గ్రామాలను సందర్శించి ఉన్నారు, కుటుంబాలను సందర్శించి ఉన్నారు. కుటుంబ ప్రార్థనలు, కుటుంబంలో వాక్యము, జపమాలలు, ఆరాధనల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా ప్రజలందరినీ సిద్ధపరిచి ఉన్నారు. దేవా, ఈరోజు యొక్క మరి పెద్ద కడుపుల యొక్క దేవాలయానికి అందరినీ చేసి ఉన్నారు. మరి ఈరోజు యొక్క పూజలు, ప్రార్థనలు అర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ యొక్క 3వ ఆదివారం రోజున మేము వాక్యమును వినుటకై సిద్ధపడుచు ఉండగా మీ యొక్క పరలోక ఆకాశ ద్వారములు తెరవండి ప్రభువా. మీ యొక్క పరిశుద్ధ అభిషేక హస్తములు మా అందరిపై కుమ్మరించండి. మా కుటుంబాలను, మా సంఘాలను, మా పెద్ద మనుషులను, మా చిన్నపిల్లలను, యువతి యువకులను, వృద్ధులను సమస్తమును ఈరోజు మీ పాద సన్నిధిలో మీ యొక్క బలిపీఠం చేత చేర్చి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని మీ యొక్క ఆత్మ అభిషేకం ద్వారా అభిషేకించండి. ఈ వాక్యము మీ ఆత్మ నడిపించేటట్లుగా, ఈ వాక్యంలో ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి దీవెనలు, స్వస్థతలు, మేలులు, అనుగ్రహాలు పొందుకున్నట్లుగా దీవించండి. విడుచున్న ప్రతి ఒక్కరికి మేలు జరిగినట్లుగా ఆశీర్వదించండి. ఈ వాక్యము మా అందరి జీవితములకు వాకై, వెలుగై మా యొక్క జీవితం నడిపించేటట్లుగా దీవించండి. వాక్యం వినిచిన ప్రతి ఒక్కరు సావధానముగా ఆలకించి వాక్యం ద్వారా వారి జీవితం నిర్మితమయ్యేటట్లుగా, వాక్య పునాదిపై వారి జీవితం ఎదిగేటట్లుగా మేము అనుగ్రహాలు కుమ్మరించమని ప్రార్థించుతున్నాం. ఈ మా మనవలను మా నాథుడు మీ కుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ
ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు యొక్క విచారణకు రావడం, ఫాదర్ రామచంద్ర మమ్మల్ని ఆహ్వానించడం, మీతో కలిసి యొక్క పూజ గదిలో ఈ యొక్క వాక్యమును పంచుకోవడానికి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. ఈ వైపు రావడం ఫస్ట్ టైం. ఈ పెద్ద కడపూరు పేరు వినడమే కానీ చూడడం ఫస్ట్ టైం. ఈ ఆదోని బెల్ట్ అంతా కూడా ఎప్పుడు రాలేదు. అనంతపురం సైడ్ 5 విచారణలు అక్కడెక్కడెక్కడ పనిచేస్తాను. ఫస్ట్ టైం ఇటు సైడ్ రావడం చాలా సంతోషం. మరి ఇంతమంది విశ్వాసులు గుడిలో ఉండడం, చక్కగా వాక్యములు ఆలకించడం, పాటలు పాడడం, పూజల్లో పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది. నాకైతే దేవుని యొక్క వాక్యం చెప్పడం ఇంకా ఇష్టం. సువార్తను బోధించే వారి పాదములు ఎంతో సుందరమైనవి, ఎంతో ధన్యమైనవి, ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో మనోహరమైనవి. దేవుని యొక్క మాటలు చెప్పడం చాలా అదృష్టం. అందరికీ అవకాశం రాదు. దేవుని మాటలు చెప్పడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశం వచ్చినప్పుడల్లా చక్కగా దేవుని మాటలు చెప్పడానికి నేను చాలా ఇష్టపడతాను. ఒక వాక్యం ఈరోజు సువార్తలు విన్నాం. చివరి వాక్యం, మానవులందరిలో స్నాపకుడకు యోహాను కంటే అధికుడకు వాడు ఎవ్వడు పుట్టలేదు. అయినను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువ అయిన వాడు అతని కంటే గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అతి తక్కువైన వాడు. కాబట్టి ఈ మాటను ఈరోజు నేను సందేశముగా, దేవుని యొక్క వాక్యముగా, దేవుని యొక్క మరి సందేశం అనేది మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. తక్కువైన వాడు, తగ్గింపు గల జీవితం, హెచ్చించు జీవితం, తగ్గింపు జీవితం. కాబట్టి ఈ యొక్క తగ్గింపు జీవితాన్ని దేవుడు ఇష్టపడతాడు. తన యొక్క ఇష్టకరమైన జీవితం అంటే ఒకరినొకరు తగ్గించుకోవడం, ఒకరినొకరు అనుభవంగా ఉండడం, ఒకరినొకరు వినమ్రుడుగా ఉండడం, ఒకరినొకరు దేవునికి మరి సేవకుడిగా ఉండడం దేవుడు ఇష్టపడతాడు. గర్వపడువాన్ని, అహంకారిని, తలపిరుస్తన గలవాన్ని దేవుడు శపిస్తాడు, శిక్షిస్తాడు, దేవుడు చంపివేస్తాడు. అహంకార జీవితాన్ని దేవుడు ఇష్టపడడు. తగ్గింపు జీవితం, వినమ్ర జీవితం, తనను తాను అనుకువ, తనను తాను ఎప్పుడైతే దేవుని ముందు తగ్గించుకుంటాడో అతడు బప్తిస్మ యోహాను కంటే కూడా చాలా గొప్పవాడంట. యోహాను, యేసుక్రీస్తు నోట చెప్తున్న మాట, బప్తిస్మ యోహాను కంటే ఈ లోకంలో గొప్పవాడు పుట్టలేదు. అయినా సరే తక్కువ కాల జీవితం జీవించేవాడు గొప్పవాడు. కాబట్టి మొట్టమొదటిగా మనము గర్వకర జీవితం ధ్యానిస్తే అటు తర్వాత తగ్గింపు జీవితం గురించి మనము వివరించుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క సిరాపుత్రి యేసు జ్ఞాన గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. సిరాపుత్రి యేసు జ్ఞాన గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. పాపముతో గర్వము ప్రారంభమగుతుంది, గర్వితులుగానే మనుగడ సాగించు వారు మహా దుష్టులగుదురు. ప్రభువు అట్టి వారిని తీవ్ర శిక్షకు గురి చేసి సర్వనాశనం చేయును. చూడండి ప్రియమైన సహోదరుల, పాపముతోటి గర్వం వస్తుంది, గర్వముతోటి పతనం వస్తుంది, పతనముతోటి మనము శిక్ష గురి అవుతాం, దేవుని యొక్క శాపానికి గురి అవుతూ ఉంటాం. గర్వము, పాపము యొక్క పతనము అనేవి మరి దేవుని యొక్క దృష్టిలో మహా దుష్టులు అవుతూ ఉంటాం. Praise the Lord, 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 praise the Lord. ఈ ఉజ్జీ అనే ఒక రాజు గురించి మీకు ఈ రోజు పరిచయం చేయాలనుకుంటున్నాం. ఈ యొక్క ఉజ్జీ అనే ఒక రాజు ఇజ్రాయెల్ పరిపాలిస్తున్న రాజు. అతడు మరి మొట్టమొదటిగా దేవుని కనుసైగలలో తన యొక్క దృష్టిలో మంచిగా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే సైన్యం పెరిగిందో, ఎప్పుడైతే బలం పెరిగిందో, ఎప్పుడైతే విజయాలు పెరిగాయో, ఎప్పుడైతే తాను ఉన్నతులుగా ఎదుగుతూ ఉన్నాడో అప్పుడు అతనికి గర్వం రావడం మొదలుపెట్టింది. ఈ యొక్క ఉజ్జియా 2వ రాజుల దినచర్య గ్రంథము 26, 16, 18 వచనంలో ఈ యొక్క ఉజ్జియా రాజు యొక్క ప్రస్తావన మనం చూస్తూ ఉన్నాం. ఆ రాజు బలవంతుడైన కొలది అతని గర్వము పెరిగెను. ఆ పొగురు వలననే అతడు పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడంటే అప్పటి వరకు దేవుని విశ్వసించిన వాడు, దేవుని నమ్ముకున్నవాడు, దేవుని ఆరాధించిన వాడు, దేవుని కనుసైగలో ఉన్నవాడు దేవుడు అతన్ని దీవించాడు. ఎప్పుడైతే
తన యొక్క బలం పెరుగుతుందో, తన శక్తి పెరుగుతుందో, తన సైన్యం పెరుగుతుందో, అప్పుడు అతను గర్వపడడం మొదలు పెట్టాడు. నాయంత గొప్పవాడు లేడని, నాయంత వీరుడు లేడని, నాయంత మహారాజు లేడని గర్వం అతని జీవితంలో చోటు చేసుకోవడం ప్రారంభించింది. దానితో అతని యొక్క పతనము ప్రారంభమైనది. ఏం చేస్తా ఉన్నాడు? పతనం ఎక్కడ ప్రారంభమైందంటే, నేను ఒక రాజుని కదా, ఈ దేశానికి ఒక రాజును, నేను ఒక బలవంతుడను, శక్తివంతుడను, జ్ఞానవంతుడను, అన్ని ఎరిగిన వాడను, అందరూ నా చెప్పు చేతిలో ఉన్నారు, అందరూ కూడా నేను చెప్పినట్లు వినాలి, నేను చెప్పినట్లు చేయాలని ఒక గర్వం వచ్చేసరికి ఏం చేశాడు? ఒకానొక సమయంలో ఆ దేవాలయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. అతడు ప్రభువునకు భయపడక, ఆ దేవునికి భయపడట్లేదు, దేవాలయంలోనికి వెళ్ళి గుడిలోకి వెళ్ళాడు. పీఠముపై సామ్రాణి పొగ వేయబోయెను. ఏం చేస్తా ఉన్నాడండి? దేవాలయంలోకి వెళ్ళాడు. ఇక ధూపం వేస్తాడు. గురువులు, యాజకులు, అర్చకులు వేస్తున్న, ఆరోగ్య వంశస్థులు వేస్తున్న యొక్క ధూపాన్ని, నేను ఒక రాజును కదా, నేను ఏమైనా చేయొచ్చు, ఈ రాజ్యంలో నేను ఏమైనా చేయొచ్చు, ఎవరు కూడా నాకు ఎదురు చెప్పరు, నాకు ఎవరు రారు ఎదురు అని చెప్పి సరాసరి గుళ్ళోకి వచ్చాడు. ఆ యొక్క రాజవస్త్రములతోటి ఆ ధూపాన్ని తీసుకొని ఆ దేవాలయంలో ధూపం వేస్తా ఉన్నాడండి. చూడండి ఎంత వరకు వెళ్ళింది నా గర్వం. చూడండి, నేను ఒక రాజులో, నాకు ఎవరు ఎదురు చెప్పాలని, నేను ఏం చేసినా చెల్లుతుందని, ఎవరు నాకు ఎదురు రారని చెప్పి దేవాలయంలోకి వెళ్ళాడు. ధూపం వేయడం మొదలు పెట్టాడు. ఈ ధూపము, ఈ యొక్క మందసము, ఈ యొక్క పవిత్ర గ్రంథములు మరి యాజకులు మాత్రమే వివరించాలి, యాజకులు మాత్రమే అప్పాన్ని పట్టుకోవాలి, ధూపాన్ని పట్టుకోవాలి. ఇది ఒక పవిత్రమైన ఆ యాజకత్వానికి సంబంధించిన విషయం. ఈ ధూపం ఎవరు పడితే వాళ్ళు ధూపం వేయకూడదు, ధూపాన్ని ముట్టుకోకూడదు, ధూపం వేయకూడదు, అప్పాన్ని పట్టుకోకూడదు, అప్పం ముట్టుకోకూడదు. అప్పాన్ని మరి యాజకులు, పవిత్రులు, అభిషేకులు మాత్రమే చేయాల్సిన పనిని ఈ యొక్క రాజు, ఒక ఉజ్జి అనే ఒక రాజు, నేను ఒక రాజును, నేను ఏమైనా చేయగలను, నాకు ఏమి కాదని చెప్పి ఆ యొక్క ధూపం వేయడం మొదలు పెట్టాడు. అప్పటికి అతనితో పాటు అనేక మంది యాజకులు వచ్చి, రాజా ఈ పని నీవు చేయడం తగదు, నువ్వు చేయకూడదు, నీకు ఒక అర్హత, ఒక యోగ్యత లేదు, నువ్వు చేయకూడదు అంటే వారి మాటలు పెడచెవిన పెట్టాడు. మీరు నాకు చెప్పాలా, మీ మాట నేను వినాలా? లేదు, నేను చేస్తా అని చెప్పి అతను చేస్తూనే ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? కొన్ని మాటల తర్వాత అజర్య ఇతర యాజకులు రాజు వైపు చూడగా అతని నొసటికి కృష్టి సోకి ఉండెను. ఏం జరిగిందమ్మా? కుష్ఠరోగం వచ్చింది. చూడండి, దేవునికి విరుద్ధంగా వెళ్తే, దేవునికి అన్యాయంగా వెళ్తే, దేవుని ఆజ్ఞ ధిక్కరిస్తే, దేవుని యొక్క చట్టంలో ధిక్కరిస్తే, ఒక రాజైనా సరే, ఒక రాజ్యానికి ఒక అంతస్తులో ఉన్నా సరే, సమస్త బల సంపన్నుడైనా సరే, అధికారం ఉన్నా సరే, సైనిక బలం, అర్ధ బలం, అంగబలం, పుష్టి బలం ఉన్నా సరే, దేవునికి విరుద్ధంగా వెళ్ళాడు, గర్వముతో వెళ్ళాడు, తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు, తన నాశనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. దేవుడు అతనిని పడగొడుతూ ఉన్నాడు, అతన్ని దెబ్బ కొట్టాడు. కుష్ఠ రోగము చేత అతడు మరణ పడి ఉన్నాడు. ఇక కుష్ఠ రోగం వస్తే మరి ఇంట్లో ఉండదు, ఊర్లో ఉండదు, ఊరు బయట ఎక్కడో ఉండాలి, ఎవరికి అందుబాటులో ఉండదు, ఎవరికి దగ్గర ఉండదు, ఎవరికి అనుసైకల్లో ఉండకూడదు, ఎక్కడో ఉండాలి. దేవుడు కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. గర్వముతో విరవిగుతున్న వారికి దేవుడు ఇస్తున్న శాపం మీదే మన పతనం ప్రారంభమవుతుంది. పాపం ద్వారా గర్వము, గర్వము ద్వారా దేవుడు మనల్ని శాపగ్రస్తులుగా శిక్షను అనుభవించట్లే. ఒక రాజైనప్పటికీ, బలవంతుడైనప్పటికీ, అన్ని తెలిసిన వాడైనప్పటికీ దేవుని యొక్క మందిరములు వెళ్ళి యాజకులు చేసిన కార్యములు చేసి కుష్ఠరోగమును మూట కట్టుకొని ఉన్నాడు. శపించబడ్డాడు, శిక్షించబడ్డాడు. అతను దేవుని చేత ఆ రాజ్యం నుండి వెలివేయబడ్డాడు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులా, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16-19 వచనము. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 16-19 వచనం. ప్రభువు అసహించుకున్న కార్యములు 7 కలవు, 7 అతడు ఏవగించుకొనును. 7 పనులు దేవుడికి ఇష్టం లేదమ్మా. వినాలి, చక్కగా వినాలి. 7 పనులు మరి విందాం. 7 కార్యములు దేవుడు అసహించుకున్నాడు, దేవుడు ఇష్టపడాడు, దేవునికి వద్దవి. మనం ఆ కార్యం
కార్యాలు చేయటం మన దేవునికి ఇష్టం లేదు. ఆ కార్యాలు ఏంటి? గర్వపు చూపు, గర్వముతో కలిగిన చూపు, అబద్ధములాడు నాలుక, అబద్ధములాడు నాలుక, నిర్దోషులను చంపచింతులు, నిర్దోషులను చంపు చేతులు, కుట్రలు పన్ను హృదయము, కుట్రలు పన్ను హృదయము, చెడును చేయుటకు పరిగెత్తుతున్న పాదములు, సాక్ష్యమును మాటి మాటికి బొంకులాడును, ప్రజలలో జగడము పెంచుట, జగడములు తెచ్చుట. కుమారుణ్ణి నీ తండ్రి ఉపదేశమును ఆలింపు. చాలు చాలు. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఇది చూడండి, దేవుడు చెప్తున్న మాటలు. గర్వపు చూపు. ఎవడైతే గర్వముతో మితిమీరుతాడో, విర్రవీగుతాడో, తనంత వాడు లేడు అని ఎప్పుడైతే మరి పప్పాలు గొప్పలు చెప్పుకుంటూ ఉంటామో, ఆ చూపు, ఆ మాటలు, ఆ చేతలు, ఆ కార్యములు, ఆ హృదయములు, ఆ చేతలన్నీ కూడా దేవుడు అసహించుకుంటాడట. అబద్ధములు చెప్పే నాలుగును దేవుడు ఇష్టపడాడు. గర్వంతో చూపే చూపును దేవుడు ఇష్టపడాడు. మోసం చేసే యొక్క హృదయం అయితేనేమి, మోసం చేసిన చేతులైతేనేమి, మరి జగడములు పెడుతున్న, కలహాలు పెడుతున్న, కొట్లాటలు పెడుతున్న యొక్క విషయాలు దేవుడు చూడండి, నేను అసహించుకుంటాను. ఐ హేట్ దోస్ క్వాలిటీస్. అవి నాకు ఇష్టం లేదు. దేవుని నమ్మే బిడ్డలు ఈ యొక్క గర్వపు చూపు కావచ్చు, యొక్క మోసపు హృదయము, మోసపు కార్యాలు దేవుడు అసహించుకుంటూ ఉంటాడట. హెరోదు రాజు చూసుకున్నాడు. ఏం జరుగుతుంది? హెరోదు రాజు, నేనేమైనా చేయగలను, ఒక రాజుగా నేనేమైనా చేయగలను అన్నాడు. ఇదిగో బాలయేసు పుట్టినప్పుడు సుమారు 2000 మంది చిన్న పసికందులను, పసిబిడ్డలను, మరి ఏ పాపం తెలియని యొక్క పాల తేనె కాని యొక్క చిన్న బిడ్డలను 2000 మందిని చంపేశాడండి. 2000 మందిని ఒక బాలయేసులో మన దేవుని చంపే ప్రయత్నంలో, ప్రస్తావనలో 2000 మందిని చిన్న పసికందులను మరి చంపివేయడం మనం చూస్తూ ఉన్నాం. నేను రాజుని ఏమైనా చేయగలను. కాబట్టి ఒకానొక సమయంలో ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క అపోస్తుల కార్యంలో ఈ 16వ అధ్యాయం, అపోస్తుల కార్యము 12 అధ్యాయం 21-23లో నేను రాజును కదా అని చెప్పి రాజవస్త్రములు ధరించాడు, సింహాసనంపై కూర్చున్నాడు, ప్రసంగం చేయడం మొదలు పెట్టాడు. ఏం చేస్తా ఉన్నాడు? ప్రసంగిస్తూ ఉన్నాడు. నేను ఒక రాజుని రాజవస్త్రములు ధరించి ఒక ప్రసంగం ఇస్తూ ఉంటే, ఆ ప్రసంగంలో ఆలకిస్తున్న ప్రజలందరూ కూడా మరి ఇది దేవుని యొక్క స్వరము, ఇది దేవుని స్వరమే, మానవుని స్వరము కాదు. ఆ మాట్లాడుతున్న మాటలు ఆ యొక్క ప్రజలు విని ఈ యొక్క హెరోదు రాజు సింహాసనంపై కూర్చొని దేవుని మాటలు ప్రసంగం చెప్తూ ఉంటే వాళ్ళు గమనించాలి, ఇది మానవుని స్వరము కాదు, ఇది దేవుడే అతని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అతను దేవుని మహిమ పరచనందున ప్రభువు దూత వెంటనే అతనిని కొట్టెను. అందువలన అతడు పురుగులు పడి చనిపోయాడు. క్రీస్తునందు ప్రేమ గర్వం చూడండి, అహంకారం చూడండి, ఆయన తలబిరుస్తున్నాం చూడండి, ఆయన వాడు లేడు అనే హెరోదు రాజు తానే ప్రసంగం చెప్తా ఉన్నాడు. తానే అతను మన గొప్పలు తాను చెప్పుకోవడం. దేవుని మహిమపరచట్ల. దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని మహిమపరచాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి, దేవుని నామానికి మహిమ కలగాలని చెప్పాలి. కానీ మన గొప్పలు చెప్పడం కాదు, మన మహిమలు చెప్పడం కాదు, మన మహత్యాలు చెప్పుకోవడం కాదు, మన పేరు ప్రతిష్ఠ చెప్పుకోవడం కాదు. రాజు దేవుని మహిమ పరచలేదు. ఆ సింహాసనంపై కూర్చొని తన గురించి తానే గొప్పలు మహిమలు చెప్పుకుంటున్నాడు. దేవుడు అతని గర్వమును, అతని అహంకారమును, ఆ లెక్కలేని తనమును, తన యొక్క మితిమీరిన తనమును దేవుడు ఖండిస్తూ పురుగులు పట్టి చనిపోవడం మనం హెరోదు రాజు విషయంలో చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరుల, చూడండి, గర్వము మానవుని పతనానికి దారి తీస్తుంది. ఆ దేవుని చేత మెప్పును పొందదు. ఈ లూకా సువార్త 18వ అధ్యాయంలో ఈ పరిసేయుడు సుంకరి ఒక ఉపమానాన్ని చూస్తూ ఉన్నాం. అది అనేక సార్లు చదివాం, అవునా? పరిసేయుడు సుంకరి ఇద్దరు కూడా గుళ్ళోకి వస్తా ఉన్నారు. ఇద్దరు కూడా దేవుని ముందు మోకాలుండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఈ సుంకరి ఏం చేస్తా ఉన్నాడు? ఇదిగో ప్రభువా, నేను లోబిని కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను దొంగవాణ్ణి కాదు, నేను పాపం చేసిన వాడిని కాదు, నేను ఈ యొక్క సుంకరి వంటి వాడను కానే కాదు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తాను. ఇదిగో నేను 10వ వంతును కూడా నా సంపాదన 10వ వంతులో పంచి పెడుతూ ఉన్నాను. తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు.
నేను లోపలి కాదు, అన్యాయం చేయలేదు, వ్యభిచారిని కాదు, పాపాత్ముని కాదు, నేను ఉపవాసం చేస్తాను, ప్రార్థన చేస్తాను, దాన ధర్మాలు చేస్తాను, ఇదిగో నేను పవిత్రుడను, నీతిమంతుడని చెప్పకనే చెబుతూ ఉన్నాడు. నిజమే కావచ్చు, ప్రార్థన చేసి ఉండొచ్చు, నిజమే ఉపవాసం చేసి ఉండొచ్చు, దాన ధర్మం చేసి, కానీ దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని మీద గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు. పక్కన ఉన్న సుంకరి వైపు వేలెత్తి నేను యొక్క సుంకరి వంటి వాడను కాదు, నేను పవిత్రుడను, నేను పావనవంతుడిని, నీతిమంతుడని చెప్పి తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు. మరి దేవుడు అతను మెప్పుకున్నాడా? దేవుడిని అతను అంగీకరించాడా? దేవుడు అతను ఆశీర్వదించాడా? దేవుడు అతన్ని నీతిమంతుడని చెప్పాడా? లేదు. మరొక వైపు సుందరి ఉన్నాడు, అవతల వైపు. ఆ సుందరి చెప్పి, ఇదిగో ఆకాశం వైపు కూడా కరుణ ఎత్తుండకు సాహసింపక నవి గుండెలు బాదుకుంటూ ఉన్నాడు, రొమ్ములు బాదుకుంటూ ఉన్నాడు. ఇదిగో ప్రభువా కరుణించము, నేను ఒక పాపాత్ముడిని, నేను దౌర్భాగ్యుడను, ఇదిగో నీకు వ్యతిరేకముగా పాపం చేశాను, ఇదిగో ప్రభువా నన్ను దయ చూపుము అని ఒక్క మాట పలికాడు. దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, దేవుడు అతన్ని క్షమిస్తూ ఉన్నాడు, దేవుడు అతన్ని నీతిమంతుని చేస్తూ ఉన్నాడు. తనను తాను తగ్గించుకున్నాడు, పాపిని ఒప్పుకున్నాడు, పాప క్షమాపణ కోరుకున్నాడు. దేవుని యొక్క మన్నింపు నీతివంతముగా అతను పరిగణించబడి ఇంటికి వెళ్ళిన వాడు ఆ సుంకరియే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి కీర్తినే చాటెదా. నజరేయుడా Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఈ బప్తిస్మ యోహాను క్రీస్తు ప్రభు నోట్లో వచ్చిన ఒక మాట, మానవులందరిలో స్నాపకుడుగు యోహాను కంటే అతికుడగు వాడు ఎవ్వడు పుట్టలేదు. యేసుక్రీస్తు ఒక దేవుడు అండి. యేసుక్రీస్తు ఒక రక్షకుడు, ఈ లోకానికి పాపాలను పరిహరించడానికి వచ్చిన ఒక రక్షకుడు, ఒక దేవుడు, ఒక మానవుడి గురించి చెబుతున్న ఒక మాట. ఎంత శక్తివంతమైన మాట! ఈ భూలోకంలో పుట్టిన వారందరికల్లా బప్తిస్మ యోహాను కంటే మరొకడు పవిత్రుడు పుట్టలేదు, గొప్పవాడు పుట్టలేదు, అతికుడు వాడు ఎవరు పుట్టలేదు. He is the great person, he is the prophet, he is the great holy man. ఈ బప్తిస్మ యోహాను గురించి దేవుడు చెప్తున్న మాట. అతని కంటే గొప్పవాడు పుట్టలేదు, పుట్టబోడేమో. చూడండి, ఒక మానవుడి గురించి ఒక దేవుడు చెప్తున్న మాట, అతికుడగు వాడు ఎవడు పుట్ల.
బాప్తిస్మ యోహాను అతికుడు అందరికంటే. ఎందుకంటే ఆ యొక్క యేసుక్రీస్తుని గురించి ప్రవచించిన ప్రవక్త, యేసుక్రీస్తు గురించి ముందు వచ్చిన ప్రవక్త. ఇదిగో ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, అతన్ని వెంబడించండి, అతన్ని అనుసరించండి, అతన్ని విశ్వసించండి, అతనితో పాటు నడవండి. అతనితో వెంబడిస్తే మీరు జీవపు వెలుగులో పయనిస్తారు, రక్షణకు బాటలో పయనిస్తారు, మీరు పరలోకాన్ని తీసుకువెళ్తారు, నిత్య జీవితాన్ని తీసుకువెళ్తారు. ఇదిగో యేసుక్రీస్తు వైపు చూపిస్తూ ఇదిగో ఇతడు సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని చెప్పగలిగిన ఒక చివరి ప్రవక్త. గర్భంలో ఉన్నప్పుడే యేసును చూశాడు. ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్నప్పుడే మరియ తల్లి వచ్చినప్పుడు, ఆ మరియ తల్లి ఎదురుపడ్డప్పుడు ఇదిగో ఎలిజబెత్ అంటూ ఉంది, ఇదిగో నా ప్రభు తల్లి నా వద్దకు వచ్చుటకు నేను ప్రాప్తురాలు కానే. నా ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చినప్పుడు మరియమ్మ ఎదురు వచ్చిందో లేదో, తన గర్భంలో ఉన్న శిశువు ఆనందము చేత చూడండి. యేసుక్రీస్తుని గర్భంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తుని చూశాడు బాప్తిస్మ యోహాను. ఎంత గొప్పవాడండి. మరి ఆ యేసుక్రీస్తు రాగానే ఆ యేసుక్రీస్తు దేవునికి జ్ఞాన స్నానం ఇచ్చాడు. దేవుని జ్ఞాన స్నానం ఇవ్వడం ఏంటండి? గర్భంలో ఉండడం చూడడం ఏంటండి? యేసుక్రీస్తుని దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు, ఆయన వెంబడిస్తూ ఉన్నారు. అప్పటికే కొంతమంది బాప్తిస్మ యోహాను శిష్యులు ఉన్నారు, వెంబడిస్తూ ఉన్నారు. ఆయనే ఒక రాజుగా, ఆయన ఒక మెస్సాయగా, ఆయన ఒక సేవకుడిగా ఆయన వెంబడి తిరుగుతూ ఉన్నారు. ఆయన గురించి మరి యేసుక్రీస్తు గురించి సిద్ధపడుతూ ఉన్నారు. తన దగ్గర ఉన్న వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళండి అయ్యా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో రక్షకుడు, ఇదిగో మెస్సాయ, ఈయనే రాజు, ఈయనే పరలోకము, మిమ్మల్ని చేర్చేవాడని చెప్పి ఆ గర్భంలో ఉన్నప్పుడు శిష్యుడు జ్ఞాన స్నానం ఇచ్చాడు, క్రీస్తు వైపు నడిపించాడు. ఇదిగో ఒకనొక సమయంలో ఇదిగో యేసుక్రీస్తు యొక్క చెప్పుల వారును విప్పుటగాను నేను యోగ్యుడను కాను. I am not worthy to untie the sandals of Messiah. I am not worthy. I am not prepared. I am not the Messiah. I am not the light. I am not the Messiah who is going to come into the world to save the world. నేను కాదు, నాకంటే అతికుడగు వాడు ఒకరు రానున్నాడు. ఆయన పాదల వారును, పాద రక్షకుల వారును విప్పుటకైన నేను యోగ్యుడను. చూడండి, ఈ రోజులు ఒక చిన్న పని చేశామనుకో, 10 రూపాయలు ఇచ్చాము, ఏదో ఒక చిన్న పని చేస్తే నేను అది చేశాను, ఇది చేశాను అని చెప్పుకునే రోజులు ఇవి. రాజకీయ నాయకులు అయితేనేమి ఎవరైనా గొప్పలు చెప్పుకుంటారు, చిన్న చిన్న పనులు చేసి గొప్పలు చెప్పుకుంటారు. మరి ఈ యొక్క బాప్తిస్మ యోహాను చూడండి, తాను గొప్పవాడు, యేసుక్రీస్తు చేత పొగడబడ్డవాడు, యేసుక్రీస్తు చేత మానవులందరూ పుట్టినవాడు, అతికుడగు వాడు, బాప్తిస్మ యోహాను గారు లేడు అని చెప్పినవాడు. తాను గర్వంగా చెప్పవచ్చు, యేసుక్రీస్తు గురించి చెప్పడానికి వచ్చాను, రక్షణ గురించి చెప్పాను వచ్చాను. ఆయన ఎప్పుడు తన గురించి తాను గొప్పలు చెప్పుకోలేదు, తన గొప్పలు ఎప్పుడు పొగుడుకోలేదు. తన యొక్క చెప్పుడు వారు విప్పుడుగా యోగ్యుడను కాను అంటున్నాడు. దేవదూత చేత ఆజ్ఞాపించబడే ఒక బిడ్డ, అభిషేకించినవా, మరి ఎడారిలో అనేక మంది జీవితాలలో మార్పు తెచ్చినవా, అనేక మంది జీవితాలను పాప పరిహార వైపు నడిపించినవా, జ్ఞానస్నానం ఇచ్చినవా, యేసుక్రీస్తు వైపు నడిపించిన ఒక గొప్ప ప్రవక్త, ఒక మలాకి ప్రవక్త. తర్వాత దాదాపు 400 సంవత్సరాలు మలాకి ప్రవక్త, 440 సంవత్సరాల నుండి 1వ శతాబ్దం వరకు ఎవరు కూడా ప్రవక్తలే. మరి ఆ సమయంలో దిగిన ప్రవక్త, పాత నిబంధన కొత్త నిబంధన మధ్య వారధిగా, ఒక బ్రిడ్జిగా, ఒక అనుసంధానకర్తగా వచ్చిన ఒక ప్రవక్త బాప్తిస్మ యోహాను. మరి యేసుక్రీస్తుని గురించి చెప్తున్న మాట, నాకంటే గొప్పోడు వస్తాడు, నాకంటే బలవంతుడు వస్తాడు, నాకంటే మహిమగలవాడు వస్తాడు. ఇదిగో మీరు అతన్ని వెంబడించండి, అతన్ని విశ్వసించండి, అతని పాదవారుడు విప్పుటకైనను అంత గొప్ప వ్యక్తిని ఈ రోజు మనం చదువుతున్నాం, ఈ ఆదివారం ధ్యానిస్తూ ఉన్నా. అతని గొప్పలు మనం చూస్తూ ఉన్నాం. తనను తాను తగ్గించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇన్ని మహత్యాలు, ఇన్ని మర్మాలు, ఇన్ని గొప్పతనాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేసిన బాప్తిస్మ యోహాను తన గురించి తాను పొగడుకొనగా తనను తాను తగ్గించుకున్న యేసయ్యా హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. I should be humble, I should be humble, he should be exalted. యేసుక్రీస్తు ఎప్పుడు ఎత్తుగా అధికుడుగా ఉండాలి, నేను మాత్రము ఎప్పుడు తగ్గింపుగా వినమ్రముగా తనను తాను అనుకువ మార్చుకున్నాడు, తగ్గించుకున్నాడు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు
యేసుక్రీస్తు అతను లేవనెత్తుతూ ఉన్నాడు. తనను తాను పాదవారు విప్పుడుగా యోగ్యుడు కాదన్నాడు. ఇదిగో నేను ఒక సేవకుని అన్నాడు. ఇదిగో నేను అర్హుని కాదు అన్నాడు. యేసుక్రీస్తు నాకంటే అధికుడు అని చెప్పాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపడు. యోహాను ఎంత ఎత్తుగా దేవుడు ఎత్తుకున్నాడు. యోహాను దేవుడు ఎంతగా మెచ్చుకున్నాడు. యోహాను మరి తన దర్శనం గర్భంలో ఉన్నప్పుడే కలిగించి ఉన్నాడు. గొప్పవాడన్నాడు. మానవులందరికంటే ఉత్తమమైన వాడు, అధికుడు వాడు, గొప్పవాడు, మహిమ గలవాడు, ప్రశస్తమైన వాడు ఈ లోకంలో ఎవడు పుట్టలేదన్నాడు. ఆ వ్యక్తే తగ్గించుకుంటూ ఉంటే మనకు గర్వపడడం ఏమైనా అర్థం ఉందా? ఎవరు కూడా గొప్పలు చెప్పుకునే యొక్క యోగ్యతలో, ఎవరు కూడా గొప్పలు చెప్పుకునే యొక్క పరిస్థితులు ఎవరము లేవు. ఏ దేవుని ముందు మనం ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయము 10వ వచనము. యాకోబు 4:10 వచనము. దేవుని ఎదుట మిమ్మును మీరు తగ్గించుకొనుడు, అప్పుడు ఆయన మిమ్ము హెచ్చించును. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మరొకసారి దేవుని ఎదుట మిమ్మును మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన దేవుడి మేము హెచ్చించును. ఎంత అద్భుతమైన వాక్యం నుంచి ఉన్నా, ఎంత అద్భుతమైన వాక్యం. గుడిలో వచ్చి మనం గొప్పలు చెప్పుకోవాలి. నేను గుడికి అందించాను, ఇదిగో ఈ స్వరూపానికి అందించాను, ఇదిగో ఈ యొక్క కిటికీలకి అందించాను. గొప్పలుగా దేవుని ముందు మనల్ని మనం ఎంతగా తగ్గించుకుంటామో, ఎంతగా మనల్ని మనం వినమ్రత చూపుతామో, విధేయత చూపుతామో, అనుభవం చూపుతామో దేవుడు చూడాలి. మిమ్మల్ని నేను హెచ్చిస్తాను. ఐ విల్ బి ఎక్సోల్టింగ్ యు. నేను మిమ్మల్ని హెచ్చిస్తాను, అతికుండా చేస్తాను, దండిగా దీవిస్తాను. కాబట్టి దేవుని ముందు, దేవుని ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. ఇక్కడ అబ్రహాం విషయం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరుల, అబ్రహాం విషయంలో అబ్రహాం ఎంత గొప్పవాడు, విశ్వాసానికి తండ్రి, మరి సకల జాతి జనులకు మరి ఒక విశ్వాస తండ్రిగా, మరి సర్వ జాతులకు ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు అబ్రహామును హెచ్చించి ఉన్నాడు. అబ్రహాము, ఒకసారి ఆకాశం వైపు చూడు, నీకు వీలవుతుందా? అక్కడ ఉన్న నక్షత్రాలు ఒకసారి లెక్క పెట్టు. అంతకంటే ఎక్కువ సంతానమును నేను నీకు దయచేయబోతూ ఉన్నాను. ఒక్కసారి నీకు వీలైతే, సాధ్యమైతే ఒక్కసారి నక్షత్రాలు లెక్క పెట్టు. అంతకంటే గొప్పగా నేను సంతానంతో దీవిస్తాను. మరి ఒక్కసారి కిందికి చూడు, ఆ ఇసుక రేణువులు చూడు, ఆ ఇసుక రేణువుల కంటే అధిక సంతానము నీకు కలిగిస్తానన్న దేవుడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప అబ్రహామును ఆశీర్వదిస్తూ ఉంటే అబ్రహాం ఏమంటున్నాడో తెలుసా? అబ్రహాం దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఆ సీదోను తూర్పు దేశం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, 50 మంది ఉంటే రక్షించు, 40 మంది ఉంటే రక్షించు, 30 మంది ఉంటే, 20 మంది, చివరికి 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఆ ప్రజలు రక్షించుదేవా అని చెప్పి ఆ యొక్క అబ్రహాముకు అవకాశం ఇచ్చి, అబ్రహాము దేవునితో మాట్లాడే వ్యక్తి, ఒక స్నేహితుల్లా దేవునితో సంభాషిస్తున్న ఒక అబ్రహాము ఒకనొక సమయంలో ఆది కాండము 18వ అధ్యాయం 27వ వచనములో అబ్రహాము ప్రభుతో నేను బూడిద పురుగునే మట్టి మనిషినే అయినను తెగించి దేవుని వారితో మాట్లాడుతున్నాను. చూడండి ప్రేమైన సహోదరి సహోదరులు, అబ్రహాం అంత గొప్ప వ్యక్తి, దేవునితో మాట్లాడే వ్యక్తి, మరి దేశాన్ని పట్టణాలను కాపాడే ప్రయత్నం చేసిన ఒక వ్యక్తి. మరి తన మాటను చూడండి, నేను ఒక బూడిద పురుగునే, నేను వచ్చి మట్టి మనిషినే. ఎంత తగ్గించుకుంటూ ఉన్నాడు చూడండి ప్రియమైన సహోదరుల. తనను తాను తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. కారణం ఈ యొక్క అబ్రహాం చెప్తున్న మాటలు ఎంత గొప్ప విషయము. నేను మట్టి మనిషినే, నేను బూడిద ప్రోగునే అని చెప్పడం నిజంగా చేస్తున్నందుకు ప్రియమైన సహోదరుల చాలా గొప్ప విషయం. 2 పేతురు 1వ అధ్యాయం 1వ వచనం. 2 పేతురు 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు సేవకుడు అపోస్తలుడు సీమోనుడు పేతురుడు మన దేవునికి రక్షకుడు యేసుక్రీస్తు నీతి ద్వారా మన వంటి దేవుడు అమూల్యమైన విశ్వాసము అనుగ్రహింపబడిన వారికి వ్రాయినది. దేవుని కూర్చున్నది 2 పేతురు 1:1. యేసుక్రీస్తు సేవకుడు
ఆ, అపోస్తులుడు ఆ, సీమోను పేతుడు ఆ, మన దేవుని రక్షకుడు యేసుక్రీస్తు ఆ. నీతి ద్వారా ఉమ్, మా వంటిదేయకు అమూల్యమైన విశ్వాసము అనుగ్రహింపబడిన వారికి వ్రాయినది. ఇక పేతుడు అంటున్న మాటలు, ఒక పేతుడే ఒక అపోస్తుడై ఉండి, అపోస్తులో అగ్రగణ్యుడై ఉండి, అపోస్తులకంటే ఒక పెద్దగా ఉండి, ఆ యొక్క పేతుడు అంటున్న నేను ఒక పాపాత్ముడను. చూడండి, తనను తాను ఏ విధంగా తగ్గించుకున్న, పాపాత్ములలో నేను ఒక పాపాత్ముడను, నన్ను విడిచిపోమని నేను పాపాత్ముడని లూకా 5:8 చెబుతూ ఉన్నాడు. ఒక పేతుడు అండి, అపోస్తుల గొప్పవాడు, ప్రథముడు, మరి పరలోకపు తాళపు చేతులు పొందినవాడు. అలాంటి పేతుడు అంటూ నేను పాపాత్ముడను, నేను బలహీనుడను, ప్రభువా నేను పాపాత్మను విడిచి వెళ్ళిపోమంటూ ఉన్నాడు. మరి ఇక్కడ ఇంకొకసారి చోట పౌలు గారిని చూడండి, అపోస్తులుడు గాను యోగ్యుడను కాను, నేను అపోస్తుల కంటే అందరిలో చివరి వాడను, అందరిలో మరి దుష్టుడైనప్పటికీ, శిక్షించబడినప్పటికీ, సైనికులు బంధించిన వాడైనప్పటికీ దేవుడు నన్ను ఎత్తుకున్నాడు, నన్ను లేవనెత్తాడు, అపోస్తులలో ఒక అపోస్తులునిగా పేరు కాంచి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క తగ్గింపుతనానికి ఒక మారు పేరు యొక్క అబ్రహాం, తగ్గింపుతనానికి మారు పేరు యొక్క పేతురు, తగ్గింపుతనానికి మారు పేరు యొక్క పౌలు గారు. మరి ఒక దావీదు కీర్తన 51:5 దావీదు కీర్తన గ్రంథము 51:5. నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి పాపాత్ముడనే. ఇదిగో నీవు చిత్తశుద్ధిని కోరువాడవు, నా మనస్సును నీ జ్ఞానముతో నింపుము. చూడండి ప్రేమ సహోదరులారా, దావీదు ఒక రాజులకు రాజు, రాజులలో అత్యున్నతమైన రాజు. బైబిల్లో అతనికి దావీదు కీర్తన గ్రంథము, సంగీతకారుడు, దావీదుకారుడు. మరి దావీదు దేవుడు సమృద్ధిగా దీవించిన ఒక దావీదు మరి తనను తాను ఒక పాపాత్ముడను, కిల్బిషాత్ముడను, ఇదిగో దేవునికి విరుద్ధంగా పాపం చేశాను, దేవుని యొక్క మన్నన దీవెన కోల్పోయాను, ఇదిగో ప్రభువా నన్ను క్షమించమన్నాడు. ఇదిగో ప్రభువా, ఇదిగో గోనె బట్టలు ధరించాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, నేలపై పడుకున్నాడు, కడుపు మార్చుకొని ఉన్నాడు. ఒక దావీదు రాజు మరి దేవుని ముందు ఎంత తగ్గించుకున్నాడో చూడండి. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరుల, దేవుడు అతన్ని మరలా ఆశీర్వదించాడు, మరలా లేవనెత్తాడు, అతన్ని క్షమించాడు, అతన్ని ఆదరించి ఆశీర్వదించే రాజుగా మరొకసారి దీవెనలు పొంది ఉన్నాడు. ఎంత అద్భుతం చూడండి. దేవుడు ఎప్పుడైతే మనము క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరుల, దావీదు ఒక రాజై ఉండి తన పాపాన్ని ఒప్పుకోగలుగుతున్నాడు, ఉపవాసాల ప్రార్థన చేసి మట్టిపై నేలపై పడుకోగలుగుతున్నాడు. మరి తన యొక్క పశ్చాత్తాపం ద్వారా తన తగ్గింపుతనాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు మరి మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని మందిరంలో ఉన్నాం, ప్రార్థనలో ఉన్నాం, మరి పూజల్లో పాల్గొంటున్నాం, వాక్యమును ఆలకిస్తూ ఉన్నాం. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? దేవునికి ఇష్టకరముగా జీవిస్తున్నామా? దేవునికి విరుద్ధముగా జీవిస్తున్నామా? పాపముతో గర్వముతో పతనకరమైన జీవితం జీవిస్తున్నామా? లేదా మనము తగ్గింపు జీవితముతో ఆ యొక్క దేవుని సన్నిధిలో మెలుగుచున్నామా? ఒక్కసారి మనం ఆలోచించాలి. మరి మరియ తల్లిని ఒక్కసారి చూడండి. ఆ మరియ తల్లి ఒక దేవుని చేత ఎంపిక చేయబడ్డ ఒక తల్లి, దేవుని యొక్క అభిషేకమును పొందిన తల్లి. దేవదూతే వచ్చి ఆ తల్లితో అంటూ ఉన్నది, ఇదిగో అనుగ్రహ పరిపూర్ణురాలా, నీవు శుభము ఏలిన వారు మీతో ఉన్నారు. ఇదిగో నీవు ఒక శిశువును కంటావు, ఇదిగో ఒక బిడ్డను నువ్వు కలిగి ఉంటావు, ఆయనకు యేసు అని పేరు పెట్టు, అతడు మహనీయుడై మహోన్నతుడై యాకోబు వంశులను కలకాలం పరిపాలిస్తాడు అని చెప్పినప్పుడు ఆ తల్లి మరి గొప్పగా వెళ్ళలే, ఆ తల్లి గొప్పగా ఫీల్ అవ్వలే. ఇదిగో ఆ తల్లి చెబుతున్న ఒక మాట ఎంత అద్భుతమైన మాట. ఒక దేవుని తల్లి యేసుక్రీస్తుకే
జన్మనివ్వబోతున్న తల్లి, దేవుణ్ణి కనబోతున్న ఒక తల్లి, స్త్రీలందరిలో ఆశీర్వదించబడ్డ తల్లి. ఆ తల్లి చెప్తున్న ఒక మాట, ఇదిగో నేను ప్రభు దాసిరాలను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియమైన సహోదరుల, ప్రపంచంలో ఉన్న స్త్రీలందరికంటే గొప్ప స్త్రీ మరియ తల్లి. ఎందుకంటే క్రీస్తుకు జన్మనిచ్చింది, క్రీస్తు చిత్తానికి శిరస్సు వహించింది. ఆ క్రీస్తును జన్మించడానికి మరి ఎస్ అని చెప్పింది. ఆ తల్లి చెప్పి నేను ప్రభు దాసురాలు. ప్రభు తల్లి అని చెప్పుకోవట్లే, యేసుక్రీస్తు తల్లి చెప్పుకోవట్లే, స్త్రీలందరి చేత ఆశీర్వదించమని చెప్పుకోవట్లే, అనుగ్రహం పొందిన స్త్రీ చెప్పుకోవట్లే. ఆమె చెప్తుంది, నేను ఐ యామ్ ద హ్యాండ్ మేడ్ ఆఫ్ ద లార్డ్, ఐ యామ్ ద హ్యాండ్ మేడ్ ఆఫ్ ద లార్డ్. నేను ప్రభు దాసురాలిని. ప్రభువా నీ చిత్తం ప్రకారమే జరగనిమ్మో, దూతదో నీ మాటే జరగనిమ్ము, నీ చిత్తమే జరగనిమ్ము, నీ యొక్క ఆజ్ఞనే జరగనిమ్మని చెప్పి ఆమె దాసురాలిగా పరిగణించబడుతుంది. తల్లి గొప్ప చెప్పుకోవట్లే, తగ్గించుకుంటూ ఉన్నది. ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన లేఖ ఈ 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన లేఖ ఈ 2వ అధ్యాయము 6వ వచనము. ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును గణింపలేదు, ఇది గ్రహింపవలసిన విషయము. చూడండి ప్రేమ, యేసుక్రీస్తు ఒక దేవుడై ఉండి, దేవుడి నుండి వచ్చిన వాడే ఉండి, ఇదిగో తనను తాను దేవుడే, దేవునికి సమానంగా ఉన్న ఒక శక్తిని బలమును కలిగిన ఒక యేసుక్రీస్తు తనను తాను ఏం చేసుకున్నాడు? రిక్తుని చేసుకున్నాడు. సేవకు రూపంలో దాల్చాడు. సమానంగా ఉన్నప్పటికీ రిక్తుని, సేవకుని, చివరికి యేసుక్రీస్తు తన 12 మంది అపోస్తల పాదములు కడగడం మొదలు పెట్టాడండి. ఒక దేవుడు, పరలోకములో ఉండవలసిన ఒక రక్షకుడు దేవుడు దిగి రావడం, మానవుడిగా ఉండడం, ఒక దేవుడు మానవుడిగా మారడమే గొప్ప అయితే, మరి ఒక దేవుడు శిష్యుల పాదాలు కడిగి తాను ఒక సేవకుడు, తనను తాను ఒక సేవకుడిగా పరిగణించుకున్నాడు. శిష్యుల పాదాలు కడిగాడు, శిష్యుల పాపాలు క్షమించాడు, మానవుల పాపాలు క్షమించాడు. శిష్యుల యొక్క పాదాలు కడగడంతో తన యొక్క తగ్గింపు తనాన్ని మరి చాటి ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క చివరి మాటలు 11, 12 వచనములు అంటూ ఉన్నాడు, ఇదిగో ఆ దేవుడు అతన్ని అత్యున్నతముగా లేవనెత్తాడు, అందరి నామముల కంటే మహిమ గల నామమును యేసుక్రీస్తుకు ఎత్తించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారే, నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారే, నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మది నిండే, నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మది నిండే, యుగ యుగాల తలపు మది నిండే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతటి నామము గణనీయము, విశ్వమంతటి నామము గణనీయము. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీతుల కరువాయెనే, నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీతుల కరువాయెనే, నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయెనే, నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయెనే, నీ సన్నిధి పచ్చిక
ఈ తగ్గించుకున్న యేసుక్రీస్తు ఈరోజు మన మధ్యకు ఈ యొక్క క్రిస్మస్ రోజున మన కొరకు మన మధ్యకు రావటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకప్పుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన క్రీస్తు అది చారిత్రాత్మక రాకడ. ఇప్పుడు మరి క్రీస్తు ప్రభు రెండో రాకడ త్వరలో ఉన్నది, సమీపంలో ఉన్నది. ఆ క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడకై మనల్ని మనము సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. ఆ క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఈ వాక్యం అంటూ ఉన్నది, గుడ్డివారు చూస్తారు, కుంటివారు లేడి వలె పరిగెత్తుతారు. గుడ్డివారు చూస్తారు, కుంటివారు నడుస్తారు, చెవిటివారు వింటారు. ఇదిగో ఆయన విశ్వసించిన వారికి పునరుత్థానం కలుగుతూ ఉంది, పేదలకు సువార్త వినబడుతూ ఉంది. ఇదిగో అందరూ కూడా రక్షణను మనము కాంచబోతూ ఉన్నాం. 2000 సంవత్సరాల క్రితం పుట్టిన క్రీస్తు ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజున పుడుతూనే ఉంటాడు. రెండవ రాకడ త్వరలో ఉన్నది. మనల్ని మనం సిద్ధం చేసుకోవడం కోసమై తిరుసభ ఈ రోజు 3 పట్టణాలు ఇచ్చింది. ఈ మొదటి పట్టణం యెషయా గ్రంథంలో ఇదిగో ఆ ఎండిపోయిన ఎడారి మరి మరుభూమి మరి సెలయేటి చేత నింపబడుతూ ఉన్నదట. అది ఇజ్రాయెల్ బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు దేవుడు అంటున్న యెషయా ప్రవక్త ద్వారా మీరు తిరిగి యెరూషలేమునకు వస్తారు. ఇదిగో మీరు మీ యొక్క పట్టణంలోనికి వస్తారు, మీ దేవాలయం నిర్మించుకుంటారు. మీ యొక్క జీవితం మరలా సస్యశ్యామలముగా పచ్చగా కలకల్లాడుతూ ఉన్నది. ఎడారిగా ఉన్న మీ జీవితము దేవుడు సెలయేటి నీటితో నింపబోతున్నాడు, సంతోషంతో నింపబోతున్నాడు, ఆనందంతో నింపబోతూ ఉన్నాడు. మీరు మరలా మరి తన యొక్క స్వదేశమైన యెరూషలేములోనికి నడిపించబడుతూ ఉన్నారు. అక్కడ గుడ్డి వారు చూతురు అని చెప్పి యెషయా ప్రవక్త 800 సంవత్సరాల క్రితమే క్రీస్తు ప్రభు రాకమునిపే చెప్పి ఉన్న మాటలు ఈ రోజు క్రీస్తు వచ్చి దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యెషయా ప్రవక్త 800 సంవత్సరాల క్రితమే చెప్పాడు, ఇదిగో ఆ మెస్సయ్య మీ యొక్క చెంతకు రానున్నాడు, ఆ రక్షకుడు మీ దగ్గరకు రానున్నాడు. ఆయన మీరు ధైర్యం కలిగి ఉండండి, భయపడవద్దు, మీరు ధైర్యంగా ఉండండి, మీ రక్షకుడు త్వరలో వస్తాడు. గుడ్డివారు, కుంటివారు, అవిటివారు, చెవిటివారు, మోగవారు అందరూ కూడా మరి స్వస్థతలు పొందుతారు, మృతులు పునరుత్థానం పొందుతారు. సకల మానవాళికి రక్షణ ఆనందము, రక్షణ సునాదము, రక్షణ మాటలు చెప్పబడతాయని యెషయా ప్రవక్త చెప్పిన మాటలు, 800 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు ఈ రోజు యేసుక్రీస్తు వచ్చాడు, యేసుక్రీస్తు నెరవేర్చాడు. ఆయన మాటలు ఏ ఒక్కటి పొల్లు పోలే, ఏ ఒక్క అక్షరం వృధా కాలే, ఏ ఒక్క మాట నెరవేరకుండా పోలే. గుడ్డివారు చూతురు అన్నాడు యెషయా. 800 సంవత్సరాలు గుడ్డివారు చూసారా? క్రీస్తు ప్రభు నెరవేర్చాడా మాట? గుడ్డివారిని స్వస్థించాడా లేదా? ఆ భక్తిమై గుడ్డివారికి దృష్టించాడా లేదా? అక్కడ యెషయా చెప్పిన మాట యేసుక్రీస్తు నెరవేర్చాడు. మరి ఇదిగో చెవిటివారు వినగలుగుతారు, మూగవారు మాట్లాడగలుగుతారు. ఆ మార్కు సువార్త 7లో యేసుక్రీస్తు ఆ మూగ మరి చెవిటి వారికి మరి చెవిలో వేర్లు పెట్టాడు, నాలుకపై ఉమ్మి వేసి నాలుకను తాకాడు, పట్టు సడలి ఇదిగో తెరుచుకోమన్నది. ఆ మూగివాడు, ఆ చెవిటివాడు వినగలిగాడు. యెషయా చెప్పిన మాట క్రీస్తు నెరవేరుస్తూ ఉన్నాడు. ఇదిగో చనిపోయిన వారు, మృతులైన వారు తిరిగి లేస్తారు. He will make them raise to life. He will make them everybody to raise to life. మరణించిన వారిని, మృతులైన వారి సమాధిలో పూడ్చబడిన వారందరినీ కూడా ఈ రక్షకుడు యేసుక్రీస్తు తిరిగి లేస్తాడని చెప్పాడు. యెషయా చెప్పిన మాటలు ఆ లాజరును లేపాడా లేదా? ఇదిగో ఆ యొక్క యాజీరు కుమారుడు లేపాడా లేదా? ఇదిగో ఆ యొక్క వితంతు కుమారుడు లేక పుట్టిన కుమారుడు లేపాడా లేదా? యేసుక్రీస్తు ప్రతి మాట, ఆకాశము భూమి గతిస్తాయేమో కానీ నా నోటి నుండి వచ్చు ప్రతి మాట జరిగి తీరుతుంది. ఏ ఒక్క మాట, ఆకాశం అయితే భూమి పోతాను కానీ బైబిల్లో ఉన్న ప్రతి మాట, ప్రతి ప్రమాణం, ప్రతి వార్త, ప్రతి ఒక్క అక్షరము కూడా నెరవేరకుండా పోదు. క్రీస్తు ప్రభు వచ్చింది దానికోసమే. క్రీస్తు ప్రభు ఈ రోజు వచ్చింది నీ కోసం, నా కోసం. ఇదిగో మనల్ని జీవితం ఇవ్వడానికి, నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చా, ఇదిగో నేను వెలుగుని ఇవ్వడానికి వచ్చా, ఇదిగో నన్ను విశ్వసించి నా శరీరం గురించి నా రక్తం ప్రాణం చేయవాడు ఇదిగో నిత్య జీవితం అన్నాడు.
ఆ నిత్య జీవితం ఇవ్వటానికి ఈ రోజు వచ్చాడు. క్రిస్మస్ రోజు వస్తున్నాడు. రెండవ రాకడు కూడా దేవుడు త్వరలో రానున్నాడు. ఆ విశ్వాస సత్యం అదే. ఇదిగో ప్రభువా, నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఆ తోమాసుతో ప్రభు అన్నాడు, ఇదిగో నువ్వు చూచుట వలన నీవు విశ్వసిస్తూ ఉన్నావు, నీవు చూచుట వలన విశ్వసిస్తున్నావు. నన్ను చూడకుండా విశ్వసించువాడు ధన్యుడు. నన్ను చూడకుండా, మనం యేసుక్రీస్తుని చూడలా, ఆయన జీవించిన సమయంలో జీవించలే, ఆయన తిరిగిన స్థలంలో మనం తిరగలే, ఆయనతో మాట్లాడలే, ఆయన చూడలేదు. కానీ మనము ఆయన రక్షణ ఆనందమును విశ్వసిస్తూ ఉన్నా, ఆయన మాటలు విశ్వసిస్తూ ఉన్నా, ఆయన పాటలు పాడుకుంటూ ఉన్నా, ఆయన దివ్య శరీర రక్తాలను స్వీకరిస్తూ ఉన్నా, ఆయన చూడకుండానే మనం విశ్వసిస్తున్నాము. కాబట్టి ధన్యులము. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరుల, ఆ రక్షకుడు క్రిస్మస్ రోజున రానున్నాడు. ఆ రక్షకుడు త్వరలో రెండవ రాకడలో రాని ఉన్నాడు. రెండవ పట్టణంలో ఆ పౌలు గారు అంటున్నాడు, ఇదిగో ఒక రైతును చూడండి, ఒక రైతు చూడండి, ఆ యొక్క రైతు విత్తనం వేస్తాడు, మరి పంట కోసమై కాచుకొని ఉంటాడు. ఎన్ని నెలలమ్మ పంట కోసం? 6 నెలల, సంవత్సరమా? 8 నెలలు, 6 నెలలు, 8 నెలలు, ఒక్కొక్క పంట ఒక్కొక్క విధంగా 6 నెలలు ఆ రైతు ఒకటే విధంగా వేచి ఉంటాడు. నా పంట వస్తుందో, నా ఫలం వస్తుందో, ఎంత పంట వస్తుందో అని. ఒక రైతు విత్తనం వేసినప్పటి నుండి కంటికి నిద్ర పట్టకుండా తాను వేచి ఉంటాడు, కాల్చుకొని ఉంటాడు, నిరీక్షిస్తూ ఉంటాడు. ఆ పంట ఎప్పుడు వస్తుందా, నా పైరు ఎప్పుడు వస్తుందా, ఎంత పంట వస్తుంది, ఎంత లాభం వస్తుంది, నా కష్టం ఎంత, ఫలితం ఎంత అని చెప్పి వేచుకుని ఉంటాడు. ఈ రోజు ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ, ప్రతి విశ్వాసే ఆ దేవుని కోసమై కాచుకొని ఉండాలి, వేచి ఉండాలి, నిరీక్షణతో చూడాలి. ఒక రైతు చూసినట్లుగా ఆ యేసుక్రీస్తు తప్పకుండా వస్తాడు. అపోస్తుల కార్యములో ఆ యొక్క దేవదూత అంటుంది, ఇగో రక్షకుడు మీరు చూసిన విధముగా వెళ్ళిపోయినట్లు ఒక రోజు తప్పకుండా వస్తాడు. ఆయన రాకడ కోసమై వేచి ఉన్నాం, వేచి ఉండాలి. విశ్వాసముతో, నమ్మకంతో, సహనముతో, ఓపికతో, ఓరిమితో మనం అందరం వేచి ఉండాలి. ఆ రక్షకుడు రానున్నాడు. ఆ రక్షకుడు వచ్చినప్పుడు మన విశ్వాసమును బట్టి, మన కార్యమును బట్టి, మన సహనమును బట్టి, మనము కాపాడుకునే పరమ పవిత్రమైన విశ్వాసమును బట్టి దేవుడు రక్షించబోతూ ఉన్నాడు. మనందరికి మేలు చేయబోతూ ఉన్నాడు. నేను మీ కొరకు ఏర్పరిచిన ప్రణాళికలో నాకు మాత్రమే తెలియను, నేను మీకు అభివృద్ధిని కానీ మీ వినాశనములో కోరుకోండి. మీకు ఒక బంగారు భవిష్యత్తుని ఇవ్వడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ రోజే అనేకమైన శాంతి, సమాధానం, ప్రశాంతత, నెమ్మదిత మన జీవితాల వెలుగులతో, జీవముతో నింపన్న దేవుడు రానున్న రెండవ రాకడలో మనకు పరలోకాన్ని ఇవ్వనున్నాడు, నిత్య జీవితాన్ని ఇవ్వనున్నాడు. ఆ దేవుని సన్నిధిలో 24 గంటలు మనం ఆయన ఎదురుగా ఉండి ఆయన స్తుతిస్తూ, ఆయన దర్శనం పొందుతూ, అదృష్టం పొందుకోబోతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మన దేవుడు రానున్నాడు. క్రిస్మస్ రోజున మరి రానున్న రోజు రానున్నాడు. కాబట్టి ఓపికతో, ప్రార్థనతో, విశ్వాసముతో, పుణ్యక్రియలతోటి మన జీవితాలను నింపుకుందాం, రక్షణకు సిద్ధపడదాం, ఆ దేవునితో పరలోకంలో ప్రవేశించుదాం. ఈ పరిశుద్ధ వాక్యముల ద్వారా దేవుడు మనలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని దీవించును గాక. అందరు నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాము. భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని ప్రభుని ప్రకటిస్తున్నాడు. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను, పరిశుద్ధ కథోలిక సభను పునీతుల శరీరం యొక్క అవతారం విశ్వసిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. ఆమేన్. నూతనంగా ఎన్నుకున్నటువంటి సంఘ పెద్దలను ఇప్పుడు గురువుల సమక్షంలో
దేవుడి సమక్షంలో వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి దయచేసి ఈ సమయంలో నేను పిలిచినటువంటి ఆ సంఘ పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి నిలబడవలసినదిగా కోరుతున్నాను. గుమ్మల ఆశీర్వాదము, గుమ్మల దావీదు, గుమ్మల ప్రసాదు, మంత్రి మరియప్ప, ఆదాము, ఆవుల బాలశౌరి, మంచోడు తోమాసు, మంచోడు దేవదాసు, మల్లెపోగు ప్రభుదాసు, గుండుపోగుల దానియేలు. మరియప్పైన నేను రాణిరాని నేను సౌరాజు దేవదాసాన్ని నేను సూర్యరాజు నేను సంఘమిత్రునిగా నియమింపబడిన నేను దేవుని సన్నిధిలో ప్రతిజ్ఞ చేయుచున్నాను. నేను ఈ సంఘానికి విశ్వాసంగా మరియు నిజాయితీగా సేవ చేస్తానని సంఘానికి సంబంధించిన విషయాలను రహస్యంగా ఉంచుతానని సంఘానికి సంబంధించిన నియమాలను న్యాయంగా మరియు నిష్పాతకంగా ఉంటానని సంఘానికి సంబంధించిన విషయాలలో దేవుని వాక్కును మరియు సంఘ నియమాలను పాటిస్తానని మరియు విచారణ గురువులు తీసుకున్న నిర్ణయాలను గౌరవించి సహకరిస్తానని మరియు ఉపదేశి గారికి సంఘ ఆధ్యాత్మిక విషయములలో నేను తోడుగా ఉంటామని ప్రతి ఆదివారము గుడికి వస్తామని కుటుంబ ప్రార్థన మరియు పండుగ చర్చి ఉత్సవాలలో పాల్గొని సంఘాన్ని ముందుండి నడిపిస్తామని కుటుంబ ప్రీతికి గాని గోత్రాల ప్రీతికి గాని రాజకీయ ప్రలోభాలకు గాని వ్యక్తిగత సమస్యలకు దూరంగా ఉంటూ సంఘం యొక్క సమస్యలను పరిష్కరించడంలో తన మన అనే భేదాభిప్రాయం లేకుండా సంఘ నిర్ణయాలను తీసుకుని సమస్యలను పరిష్కరించుకుంటూ రాగద్వేషాలకు అతీతముగా సంఘ అభివృద్ధికి తోడ్పడతామని మనస వాచ కర్మన దేవుని సన్నిధిలో అభిషక్తుల సమక్షములో దైవ ప్రజల మధ్యన ప్రతిజ్ఞ చేయించున్నాను.
సర్వశక్తి గల అభిదైన సర్వేశ్వరునికి అంగీకారములా ప్రార్థించుడు. ప్రభువు తన మన ప్రయోజన కొరకును మన పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకును నీ కర్మ ద్వారా నీ పనిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మా పూజల బలి అర్పణము నీకు ఎడతెగక సమర్పింపబడునుగాక. ఈ పరమ రహస్యమందు నీవు ప్రసాదించిన మా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్తి అగినట్లు కరుణింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనకు చేయించున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిపుడు. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దిన నరరూపము ధరించి నీవు ఆది యందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరల తెరచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపముతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానం చేసిన రక్షణ బహుమానమును పొందగలమును ఆశయంతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదనులన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పావన పితా, నీవు నికముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా
పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవు ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాం. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తము పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సైక్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూడు.
అతను మమ్మల్ని నిత్యార్పణముగా రూపొందించును గాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యను దేవమాతనైన మరియ మాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యుడైన మీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచు. ఈ బలిని లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమానుచున్నాము. నీ సేవకుడు మా లియో జగద్గురుడులను జ్వాలస్ పీఠాధిపతులు గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ ఎందును నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ ఎందును దృఢత్రపము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న నీ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నన్ను దగ్గర చేతున్న బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకున్నాము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులకు లోకమును దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉన్న నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించే ప్రార్థన సాహసిద్ధము. పరలోకమందుగల మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాలిన్యము మాకు నేటివ్వండి. మా యొక్క పొడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్మల్ని శిశువులనే ప్రవేశింపలేక కీడుల నుండి మమ్మల్ని రక్షించము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్తము ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించుచు పాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీ అందరి చెంత ఉండను గాక. ఒకరినొకరు క్రీస్తు శాంతి సమాధానంలో తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను తొలగించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను తొలగించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను తొలగించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్లకు పిలువబడిన మనమందరము ధన్యులము. మీరు నా యంట ప్రవేశింపలేని పాత్రుడును కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. కొత్త జీవధార పాట నంబర్ 380.
పాత జీవధార పాట నంబర్ 380. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. పాపో చరణముగా నిలిచి ప్రభు వెలుగులో నీలో నింప. పాపో చరణముగా నిలిచి ప్రభు వెలుగులో నీలో నింప. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. వెదలను ప్రభుతో నింపి శాంతి జలముతో జీవింప. వెదలను ప్రభుతో నింపి శాంతి జలముతో జీవింప. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. సమతా మమతతో జీవింప. సోదర భావం పాటింప. సమతా మమతతో జీవింప. సోదర భావం పాటింప. వెదలను తెరచి ప్రభు చెంత శాంతి రాజ్యమును స్థాపించ. వెదలను తెరచి ప్రభు చెంత శాంతి రాజ్యమును స్థాపింప. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. పాపో జలముగా విడిచి ప్రభు వెలుగులో నీలో నింప. పాపో జలముగా విడిచి ప్రభు వెలుగులో నీలో నింప. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. క్రొత్త జీవధార పార్ట్ నెంబర్ 383. పాత జీవధార 384. జీవాహారం జీవాహారం ప్రేమాహారం ఇదే నిత్య జీవాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. విశ్వాసముతో స్వీకరించరాదండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరాదండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మలా చేర్చును ఈ ఆహారం.
విశ్వాసిని నడిపించు ఆహారం నడిపించుని ఆహారం వేదనలో శోధనలో ఆత్మబలని ఆహారం ఆత్మబలని ఆహారం అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం వేదనలో శోధనలో ఆత్మబలని ఆహారం ఈ శాశ్వత భోజనపై ప్రార్థించుని పరలోక వారసులై జీవించుని ఈ శాశ్వత భోజనపై ప్రార్థించుని పరలోక వారసులై జీవించుని జీవాహారము జీవాహారము ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారము జీవాహారము జీవాహారము ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారము. ఈ యొక్క సమయంలో మనమందరం కూడా చివరి కథను కూర్చున్నాము. ఈరోజు మనకు తగ్గింపుతనం గురించి ఎంతో చక్కగా వాక్య పరిచయం చేసినటువంటి మన గురువర్యులు మన యొక్క పాస్టర్ డైరెక్టర్ ఫాదర్ గారు తగ్గింపుతనం వల్ల దేవుని యొక్క దీవెనలు ఏ విధంగా వచ్చాయి, గర్వంతో ఉన్నటువంటి వారి బ్రతుకులు ఏ విధముగా దేవుని యొక్క కోపానికి గురి, వాళ్ళు ఏ విధముగా వినాశనం కొని తెచ్చిపెట్టుకున్నారు, అస్వస్థతలకు గురై ఉన్నారు. ఈ సన్నివేశాలన్నింటినీ కూడా ఎంతో క్లుప్తంగా బైబిల్ గ్రంథంలో నుండి తీసుకొని వాటిని వివరించి మరి ముఖ్యంగా పాటల రూపంలో అందరినీ కూడా నిద్రపోకుండా అందరినీ కూడా ఆధ్యాత్మికంగా మనం నడిపించినటువంటి మన యొక్క పాస్టర్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ గారికి అందరము గట్టిగా చెప్పట్టుకున్నాం. ఇప్పుడు చాలా ముందుకు వచ్చినట్లయితే చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది. మన యొక్క సంఘ పెద్దలు గుమ్మల దావీదు, గుమ్మల ప్రసాదు మన యొక్క ఫాదర్ గారిని పూలమాలతో మరియు ఒక శాల్వాతో సన్మానించారు. అదే విధముగా ఒక చిన్న గిఫ్ట్ను కూడా మనకు స్వామికి ఇవ్వబోతున్నాము. సంఘ పెద్దలు ఒక ముగ్గురు లేడి మా పుట్టేసుకుని ఉంటారు. ఇది మన చిన్న ఒక బహుమానం స్వామి పెద్ద మనసు. అదేవిధంగా మనందరికీ పూజ దీపావళి పూజలు సమర్పించినటువంటి మన గురువర్యులు ఫాదర్ సెల్వరాజు గారు కూడా ముందుకు వచ్చి మన కోసం ప్రార్థన చేసినందుకు స్వామిని కూడా అందరూ కూడా గట్టిగా చెప్పడంతో ఆయనను ఆహ్వానిస్తూ పూర్ణమాలతో మరియు శాల్వాతో సన్మానించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. అదేవిధంగా ఈ సందర్భంలో మన మధ్యలో డిసిసి యానిమేటర్స్ ఉన్నారు, మన డయాసిస్ యానిమేటర్స్. వారిని కూడా పనిచేసినటువంటి యానిమేటర్లు మరి ముఖ్యంగా జేకబ్ సారు ముందుకు వచ్చినట్లయితే సన్మానించారు. వారిని పెద్ద మనుషులు అదే విధముగా కె చిన్నప్ప మరియు రాజశేఖర్ సారు, రాయప్ప, అర్లప్ప, టి బాలరాజు, ఎస్ బాలస్వామి, బి దావీదు. చిన్నప్ప ఎక్కడున్నాడు?
చిన్నప్ప సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. ఇక్కడ సరే ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారము దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనకు చేయించున్నాము. ప్రభు మీతో ఉందరు గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని దీవించి కాచి కాపాడుతారు గాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమ ఎందు సేవ ఎందు జీవించుదాము. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదములకు మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదములకు అతి మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదములకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జీవధార కొత్త జీవధార పార్ట్ నెంబర్ 762, పాత జీవధార పార్ట్ నెంబర్ 811. ప్రేమరాజు మన ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. గగనములో మన ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. తిరుగలిద్దరు విసురుతుండగా పొలంలో ఇద్దరు పని చేస్తుండగా తిరుగలి ఇద్దరు విసురుతుండగా పొలంలో ఇద్దరు పని చేస్తుండగా ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడి, ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడి ఎత్తబాటున కొనుకోబడుతూ ప్రేమరాజు మన ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. దేవమాత శరణు గురు జపము నీకే వెనకరుల తల్లి, నీ శరణకు పరిగెత్తి వచ్చి మీ ఉపకారాల సహాయములు అడిగిన వారిలో ఒక్కరైనను నీ వలన చేయి విడవనట్లు ఎన్నడూ లోకంలో విడగలిగిని తలంచండి. కనికరా నీ దయాదర్శన తల్లి, ఇటువంటి నలిక చేత ప్రేరేపితుడి నీ పవిత్ర పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిన్ను విడిచి ప్రలాపించి చెడి పాపిని నేను నీ కనికరమును దాచుకొని నీ సముఖమును నిలిచి ఉన్నాను. మనుష్యోద్ధారం ఎత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని నా విజ్ఞాపనను పరిపూర్ణదయించండి. దేవుని ప్రసాదము చేత మా అందరము ఏలిన వారు నీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు నీవే. నీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపబడిన వారు నీవే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మీరు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమీపంలో ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం కలుగును గాక. పునీత అంతోని వారా, పునీత పేతురు గారా, పునీత జోజప్ప గారా, పునీత థోమస్ గారా, పునీత ఫ్రాన్సిస్ సేవియర్ గారా, పునీత ఎలిషిమమ్మ గారా, పునీత అల్ఫోసమ్మ గారా, పునీత మదర్ తెరిసా గారా, సకల పునీతులారా, పరిశుద్ధ ఆరోగ్య మాత, నిత్య సహాయ మాత,
నాకు సహాయము చేయండి. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. సర్వేశ్వరునికి వందనములు. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తు